హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు కవితాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ప్యాలెల్ సుషిలా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 2-3 కప్పుల దాకా ప్యాలెల్ని కూడా యాడ్ చేసుకుని దాంట్లోనే వాటర్ కూడా వేసుకుని ప్యాలెల్ అంతా నానిన తర్వాత దాంట్లో వాటర్ అంతా తీసేసి ఒక గిన్నెలో వేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ చాలు చేసుకుని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడయ్యాక దాంట్లోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పల్లీలు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా వేగేటట్టుగా ఒకసారి బాగా వేపుకున్న తర్వాత పల్లీలను కూడా బాగా వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు దాకా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని, కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మనం ముందుగా పక్కన ఉంచుకున్న ప్యాలెల్ ఉన్నాయి కదండి, అవి దీంట్లో యాడ్ చేసుకుని కలిపేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టిఫిన్స్ ఏమీ లేనప్పుడు మన ఇంట్లో ప్యాలెల్ ఉంటాయి కదండి, స్నాక్స్ కొరకని మెత్తబడ్డప్పుడు మీరు ఎప్పుడైనా కూడా నాన్పి ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే నిమిషాలలో తయారైపోయే ప్యాలెల్ సుషిలా రెడీ. For more videos, subscribe Kavita's Kitchen.